ఎడిఫికేషన్ మినిస్ట్రీస్ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనాలు. ఈరోజు మన ధ్యానాంశము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఈ వచనంలోని కొన్ని భాగాలు దీర్ఘశాంతాన్ని గురించి, సంపూర్ణ వినయాన్ని గురించి అంతకుముందు చూసినాం. ఈ విధంగా మనము జీవించటానికి కలిగినటువంటి ఆవశ్యకతను కూడా పౌలు ఇక్కడ నొక్కి ఒక్కాణించి చెప్తున్నాడు. ఎందుచేతనంటే మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా. ఈ పిలువబడిన పిలుపు పరలోక సంబంధమైనది. తర్వాత పరలోకములో ఉన్న ప్రధానులకు, అధికారులకు సంఘము ద్వారా దేవుని యొక్క నానా విధమైనటువంటి జ్ఞానాన్ని తెలియపరచడానికి, తర్వాత దేవుడు రాబోయేటువంటి దినములలో ఏర్పరచుకునబడినటువంటి బిడ్డల మధ్యలో నివసించడానికి, తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుకు దేవుడు ఏదైతే స్వాస్థ్యంగా ఇచ్చున్నాడో దానిలో మనం కూడా పాలివారంగా చేయబడి భూలోకములోను పరలోకములోను ఏలగలగటానికి పనికి రాగలిగిన విధంగా ఉండటానికి ఆయన మనల్ని పిలుచుకుని ఉన్నాడు. దానికి తగినట్లుగా మీరు నడుచుకునండి అని చెప్తున్నాడు. తర్వాత మనందరినీ కూడా ఒక శరీరముగా ఆయన కట్టి ఉన్నాడు. ఆ శరీరమే ఆయన సంఘము. ఆ సంఘములో ఆయన యొక్క సంపూర్ణత నివసించుచున్నది. ఆ విధంగా ఆ శరీరముగా కట్టబడుటకు, తర్వాత ఆ మహిమ కలిగినటువంటి దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చడానికి భూమి మీద పనికి రాగలిగిన విధంగా నివసించుటకు ఇక్కడ చెప్పబడినటువంటి ఒకరినొకరు సహించుట, దీర్ఘశాంతము సహించుట, తర్వాత మరి పరిశుద్ధులతో ఒకరితో ఒకరు కలిసి వినయము కలిగినటువంటి వారంగా జీవించుట, తర్వాత దానికి తోడు ఇంకొక గుణాన్ని ఇక్కడ చెప్తున్నాడు, అది సాత్వికం అనేటువంటిది. మీరు నడుచుకునవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. అంటే ఇది మనందరం కూడా విశ్వాసులమని పిలువబడుతూ ఒక శరీరంలోనికి ఆత్మ ద్వారా బాప్తిజం పొందిన మనందరం ఈ విధంగా ఒకరితో ఒకరు నడుచుకునవలెనని మరి తండ్రి యొక్క అభీష్టం. దీని విషయాన్నే ఆత్మ ద్వారా పౌలు కూడా ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాడు. కనుక ఇక రకరకాలైనటువంటి మనుషులు, అనగా యూదులు, గ్రీసు దేశస్థులు, స్వతంత్రులు, దాసులు, ఇంకా వేరు వేరు నేపథ్యాలు కలిగినటువంటి భాషలు కలిగినటువంటి వారు, తర్వాత వేరువేరు ప్రాంతములకు చెందిన వారు, వేరువేరు వివిధమైన భిన్నమైనటువంటి విధంగా పెరిగినటువంటి వారందరూ కూడా కలిసి ఒక శరీరముగా పనిచేయడానికి అవసరమైనటువంటి కొన్ని గుణాలు ఇక్కడ చెప్పబడ్డాయి. వాటి ద్వారా మరికొన్ని గుణాలు బయలుపరచబడేటువంటి విధంగా దేవుడు తన సంఘాన్ని కడుతున్నాడు. దీనిలో మనం ఇక్కడ చూస్తున్న ఈరోజు చూడవలసిన విషయం సాత్వికముతో నడుచుకునుట. ఇది నడుచుకునుట అని రాయబడినది. అంటే ఒకసారి వచ్చిన తర్వాత ఆ గుణము కంటిన్యూగా, అంటే వచ్చిన తర్వాత మనల్ని పర్వాలేదులే అనుకునే విషయం కాదు. మనము ఈ లోకములో, ఈ శరీరములో, తర్వాత పరలోక సంబంధమైనటువంటి సింహములో ఒక అవయవముగా, అంగముగా కట్టబడిన తర్వాత ప్రతిరోజు మరి పరిశుద్ధులందరితోటి దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చుకునే విధంగా జీవించడానికి అవసరమైనటువంటి నడత అని అర్థం. అయితే ఇక్కడ చెప్పబడినటువంటి సాత్వికము అనేటువంటి మాట, ప్రొబోటిస్ అనేటువంటిది ఒక గ్రీక్ భాషలో నుంచి వచ్చినటువంటి మాట. అనగా అది అంతరంగ స్వభావాన్ని గుర్తించేదిగా ఉన్నది. అది చూడండి, 1 పేతురు 3వ అధ్యాయం 4వ వచనం. సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను. ఈ సాధువు అయినట్టి అని చెప్పబడినటువంటి తెలుగులో వ్రాయబడిన మాట ఇంగ్లీష్లో మీక్నెస్ అనేటువంటిది, లేక గ్రీక్ భాషలో ప్రొబోటిస్ అని రాయబడింది. కనుక ఇది అంతరంగ స్వభావానికి గుర్తు. ఈ అంతరంగ స్వభావం ఆ విధంగా ఉండటం చేత అది మనం అంతరంగంలో ఒక అక్షయ అలంకారంగా ధరించుకొని దాని ద్వారా కలిగినటువంటి ప్రవర్తనను బయలుపరచగలగటానికి పనికి రాగలిగినటువంటిది. ఇది మనందరం అర్థం చేసుకోవలసిన విషయం. అంటే ఆత్మలో దేవుడు మనలో జరిగించవలసినటువంటి కార్యమని అర్థం. మనుషులలో అయిన మనకు ఎవరికి కూడా అటువంటి స్వభావం లేదు. ఎందుచేతనంటే మనలో మరి ప్రాణ సంబంధంగా ఉన్నటువంటి మనుషుడు
ఆత్మ ద్వారా నడిపించబడటమైనటువంటిది అవిశ్వాసులకు అది అర్థం కాని విషయం. కానీ ఒకసారి విశ్వాసి పైనుంచి నూతనముగా జన్మించిన తర్వాత మరి నీటిలోనూ ఆత్మలోనూ బాప్తిజం పొందిన అనుభవాన్ని కలిగి ఒకే ఆత్మ చేత ఒక శరీరముగా ఉండుటకు మనందరం కూడా ఒకే ఆత్మలో బాప్తిజం పొందిన తర్వాత ఈ ఆత్మ మనలో జరిగించేటువంటి కార్యము ఈ అంతరంగ స్వభావాన్ని మార్చుట, లేక మనలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు నూతనమైన విధంగా మార్పు చెంది ప్రభువు కోరిన విధంగా జీవించడానికి మనం నేర్చుకునేటువంటి విషయం ఈ అంతరంగ స్వభావం అంటే. అది ఆత్మ ద్వారా జరిగించేటువంటి కార్యం, అది మనలో లేనటువంటిది కనుక పడిపోయినటువంటిది స్వభావం కలిగిన మనలో ఉన్న బాహ్య పురుషుడు అంటే ఈ శరీరాన్ని ఆస్పదం చేసుకొని మనలో ఉన్నటువంటి ప్రాణ సంబంధంగా నడిచేటువంటి వ్యక్తి అని అర్థం బాహ్య పురుషుడు. ఈ సాత్వికం అనేటువంటిది మనలో ఉన్నటువంటి అంతరంగ స్వభావానికి గుర్తు. ఈ అంతరంగ స్వభావము ఆత్మ ద్వారా జరిగించే కార్యం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇక్కడ చెప్పబడినటువంటి సాత్వికము కూడా ఆత్మ మనలో పని జరిగించడం ద్వారా తీసుకొని రాబడేటువంటి ఫలముల్లో ఒకటి. ఇది మనలో ఉన్నటువంటి ఈ నిద్రావస్థలోనూ లేక చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఆత్మ నూతనముగా జన్మించబడినటువంటి వ్యక్తిలో వెలిగించబడి దేవుని సంబంధమైన సంగతులను చూడగలిగేటట్లుగా దేవుడు చేస్తాడు. ఆ విధంగా చూడగలిగినప్పుడు ఆయన ఏ విధంగా పరిశుద్ధుడో, ఆయన ఎటువంటి గుణములు కలిగిన వాడుగా ఉన్నాడో, మనము ఆ గుణముల పోలికలోనికి రాగలగటానికి ఆయన ఆత్మ ద్వారా మన ఆత్మలో ఆయన పని జరిగించి మన ఆత్మ ప్రభావం ద్వారా మనలో ఉన్నటువంటి ప్రాణ సంబంధమైనటువంటి మనుషుడు మార్పు చెందగలిగేటువంటి పరిస్థితులను కలుగజేస్తాడు. ఆ మార్పు చెందగలిగేటువంటి పరిస్థితులలో మనము లోబడినట్లయితే మనలో ఈ అంతరంగ స్వభావంలో ఈ సాత్వికమైనటువంటిది ఫలాన్ని మనం చూడగలుగుతాం. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఇది మనం ప్రయత్నం చేయడం ద్వారా వచ్చే విషయం కాదు. దేవుని యొక్క ఆత్మ మన ఆత్మలో వ్యవహరించి మనలో ఉన్నటువంటి ఆత్మ ద్వారా మన ప్రాణ స్వభావం మీద మార్పును తీసుకొచ్చేటువంటి ప్రక్రియ. అది దేవుడు మన అందరిలో లోబడినటువంటి వారి మధ్యలో జరిగించేటువంటి కార్యం. దాన్ని మనం సరైన విధంగా అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే అది మరి అక్షయమైనటువంటి అలంకారం కలిగిన అంతరంగ స్వభావంలోనికి మార్చబడినప్పుడు ఆ సాత్వికం అనేటువంటిది మనలో ఒక ఆత్మ సంబంధమైన ఫలంగా మార్చబడుతుంది. దీని యొక్క సాత్వికం అనే మాటకు అర్థం ఏంటంటే ఈ సరైన విధంగా ఇంగ్లీష్లో దీనికి యొక్క వివరణ ఇవ్వబడలేదు. కానీ ఒక పదంలో ఒక మాటలో చెప్పాలి అంటే దేవుడు మనలో జరిగించాలని కోరుతున్న కార్యమునకు మనం ఎటువంటి ఎదురు తిరగక ఆయన కార్యమునకు సంపూర్ణ హృదయంతో అంగీకరించగలిగిన మనసు అని అర్థం. అటువంటిది దేవుడు మన జీవితంలో రకరకాలైన పరిస్థితులను కలుగజేస్తాడు. ఆ కలుగజేసిన పరిస్థితులలో మనలో ఉన్నటువంటి ప్రాణ సంబంధమైనటువంటి మనుషుడు లేక బాహ్య పురుషుడు కృషించి అంతరంగ పురుషుడు బలపడి, అంతరంగ పురుషుడు బలపడినప్పుడు జరిగేటువంటి ఆ ఫలితం ఈ సాత్వికత. అంటే దేవుడు మన జీవితంలో దేనినైతే నిర్ణయించి ఉంచాడో ఆ నిర్ణయములకు లేక ఆఖరి మెట్టుకు చేరగలగటానికి మనలో ఆయన జరిగించాలని కోరుతున్నటువంటి ప్రక్రియకు ప్రతిరోజు లోబడగలిగి మరి సంతోషంతో జీవించగలిగినటువంటి దాని ద్వారా పొందగలిగినటువంటిది సాత్వికత. మన జీవితంలో దేవుడు నియమించినటువంటి కక్షలో అంటే ఒక నియమంతో కూడినటువంటి పరిధులు కలిగినటువంటి ఆయన నియమించినటువంటి హద్దులలో ఉంటూ ఆయన యొక్క ఉద్దేశాలను నెరవేర్చడానికి నేర్చుకునటం అనేటువంటిదే సాత్వికత. కానీ విశ్వాసులైన మనందరం కూడా ఎప్పుడు దేవుడు మన జీవితంలో ఏం చేయాలని కోరుతున్నాడో దానిని గ్రహించినప్పుడు దానికి ఆయన అనుమతించేటువంటి పరిస్థితులకు లోబడగలిగినటువంటి జీవితంలోనికి రాగలగటం అనేటువంటిది మనందరిలో లేనటువంటిది. మనం ఎప్పుడు కూడా దేవుడు మనకేం చేయాలో కోరుతాం. మన అవసరతలు లేక మన ఇష్టాలు
మన యొక్క ఇతరమైనటువంటి మన యొక్క పరిచర్యలో కూడా మనం ఏం కావాలని కోరుతున్నామో అది చూసుకుంటాం. కానీ దానికి భిన్నమైనటువంటిది సాత్వికత. దేవుడు మన పక్షంగా కలిగిన ఉద్దేశం, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆయన కలిగిన ప్రణాళిక, ఆ ప్రణాళికలో మనం నిలబడగలగటానికి ఆయన అనుమతించే పరిస్థితులు, వీటన్నిటి యొక్క సమ్మిళితమైనటువంటి మరి సులభంగా లోబడగలిగినటువంటి స్వభావంతో వచ్చేటువంటిదే సాత్వికత. సో దానిని మనం అర్థం చేసుకుని మనం జీవించగలిగినప్పుడు దేవుని యొక్క పోలికలోనికి, స్వభావంలోనికి మార్చబడినటువంటి వారంగా చేయబడగలుగుతాం. అలాంటి స్వభావం మనలో వస్తున్నప్పుడు దేవుడు వివిధమైనటువంటి మనుషుల ద్వారా, విశ్వాసుల ద్వారా తను కట్టుతున్నటువంటి శరీరం అనే సంఘంలో చక్కగా మరి శాంతముతో, సమాధానంతో ఒకరితో ఒకరు మసలుకొనగలిగేటువంటి అవకాశంలోనికి దేవుడు మనల్ని తీసుకుని వస్తాడు. దానిలో ఉన్నటువంటి తీయదనాన్ని, మధురిమను మనం అనుభవించగలుగుతాం. అలా దేవుడు మనకు అనుమతించిన పరిస్థితులలో లోబడకుండా ఉండే స్వభావాన్ని బట్టి మనం ఎంతో ఈ శరీరముగా ఉండటానికి పిలువబడినటువంటి సంఘంలో మనము పొరపక్షాలు, తర్వాత విభేదాలు లేక మత్సరములు కలిగి దేవుని యొక్క ప్రణాళికను మనం ఒమ్ము చేయటానికి కారణమైనటువంటి ఒక పావుగా మనం అపవాది యొక్క చేతిలో ఉండబడేటువంటి అవకాశం ఉంది. కనుక దానిని మనం జాగ్రత్తగా గమనించాలి. మన జీవితంలో దేవుడు ఏం చేయాలని కోరుతున్నాడు, దానికి ఆయన అనుమతించిన పరిస్థితులు, దానికి నేను ఏ విధంగా లోబడుతున్నాను అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. కొన్ని ఉదాహరణలు కనుక మనం చూడగలిగినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకున్నాడు, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ప్రభువు నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును అని చెప్తున్నాడు. అంటే నేను దేవుని యొక్క ప్రణాళిక ప్రక్కన ఆయన చెప్పినట్టుగా, ఇదిగో పుస్తకపు చుట్టలో వ్రాయబడిన విధముగా నీ చిత్తము జరిగించుటకు నేను వచ్చున్నాను, నీ చిత్తము జరిగించుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా హృదయంలో ఉన్నది అని ప్రభువు కీర్తన 40వ అధ్యాయంలో చెప్పబడినటువంటిది, మరలా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో చెప్పబడినటువంటి విషయాలకు ఆధారంగా ఆయన చెప్తున్నాడు, దేవా నీ చిత్తము జరిగించుట నాకు సంతోషము. అంటే నేను సాత్వికుడును అని చెప్తున్నాడు. దీన మనసు కలవాడను అంటే నేను నీకు లోబడుతూ జీవించేవాడను, ఇతరుల విషయంలో కూడా వినయము కలిగి వారిని నాకంటే ఘనముగా ఎంచుకునే మనసు కలిగిన వాడనని ప్రభువు చెప్తున్నాడు. అలా చెప్పినటువంటి మన ప్రభు తండ్రి యొక్క చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చడానికి ఏ విధంగా సిలువ మీదకు వెళ్ళి ఉన్నాడో మనందరికీ తెలిసిన విషయం. అదే విషయాన్ని మీరు నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకున్నాడు. అంటే ఆయన ఏ విధంగా తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించడానికి సంపూర్ణముగా తనకు తాను విధేయుడిగా చేసుకున్నాడో, సంపూర్ణ విధేయత చూపించున్నాడో, ఆ విధంగా మీరు కూడా నా యొద్ద నేర్చుకోనండి అని చెప్తున్నాడు. సో చూడండి, ఆయన ఈ లోకంలో సర్వమైనటువంటి అధికారం కలిగినప్పటికీ కూడా సిలువ వేయబడటానికి తండ్రి యొక్క ప్రణాళిక కనుక దానిని సంపూర్ణంగా నెరవేర్చడానికి తను తాను అప్పగించుకునే వాడుగా ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వధకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. తరువాత 10వ వచనంలో, అతన్ని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహార బలిగా చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఈ విధంగా మరి బొచ్చు కత్తిరించువా అని ఎదుట గొర్రె మౌనముగా ఉండినట్లు, బాధింపబడినను నోరు తెరవకుండానట్లు, నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అంటే ఆ విధంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించిన సమయంలో తను నోరు మెరపదక్క తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చినటువంటి దానిని బట్టి దేవుడు మన అందరినీ రక్షించడానికి కలిగిన ఉద్దేశం సఫలం చేసేటువంటి వాడిగా ఈ లోకంలో ఆయన జీవించున్నాడు. అందుచేత ఆయన నేను సాత్వికుడినని చెప్పగలిగినాడు. ఆయన నేను నా చిత్తము నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే నా యొక్క ఆహారమైనది. తర్వాత నేను ఎప్పుడు ఆయన చిత్తమును జరిగించువాడని కనుక నన్ను ఆయన ఒంటరిగా విడిచిపెట్టలేదు. నేను తండ్రి ఏది చేయుట చూచునో మనిషి కుమారుడు దానినే ఈ లోకములో చేయును. నేను చేయు బోధ నాది కాదు, మరి తండ్రి నాకు అనుగ్రహించినది.
కనుక ఆయన మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న క్రియలు, మరి తండ్రి యొక్క ఉద్దేశాలు, తండ్రి యొక్క చిత్తము సంపూర్ణంగా నెరవేర్చిన వాడిగా ఉన్నాడు కనుక ఆయన నేను సాత్వికుడునని చెప్పినాడు. మనము కూడా ఆ సాత్వికతలోనికి రావడానికి ఆయన కాడినెత్తుకొని, అంటే ఆయనతో పాటుగా నడిచినట్లయితే ఆత్మ ప్రభావం ద్వారా నడిపించబడినటువంటి అనుభవం కలిగి ఎదురాడక ఆయన ఏమి కోరుతున్నాడో అది చేయటానికి ఇష్టపడినటువంటి మనసు కలిగిన వారంగా ఉన్నట్లయితే ఈ సాత్వికము అనేటువంటిది మనలో కూడా దేవుడు తన ఆత్మ ద్వారా ఒక ఫలముగా ఉద్భవింపచేసేవాడుగా ఉన్నాడు. దాని తర్వాత ఇంకొక ఉదాహరణ చూడండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఇక్కడ మోషేని గురించి చెప్పబడింది. సో ఇక్కడ మోషేకు వ్యతిరేకంగా మిరియాము అంటే అతని సహోదరి, అహరోను అతని సహోదరుడు ఇద్దరు కూడా విరోధంగా మాట్లాడారు. కానీ మోషే వారిని గురించి ఏం చెప్పలేదు. అంటే వారు మాట్లాడినటువంటి మాటలకు మోషే ప్రతిఘటించలేదు. కానీ దేవుడు ఆ మాట వినని రాయబడింది. యెహోవా ఆ మాట వినెను. అంటే సాత్వికుడిగా ఉన్నటువంటి అతని గురించి మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అంటే అంతకంటే మించినటువంటి సాత్వికుడు లేడు అని అర్థం. అంటే ఏదైతే దేవుడు అతడు కోరుతున్నాడో ఆ విధంగా జరిగించడంతటిలో కూడా నమ్మకమైన వాడుగా, ఎదురు తిరగని వాడుగా, దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చడానికి పనికి రాగలిగినటువంటి వాడుగా దేవుని చేత ఎంచబడిన వాడని అర్థం. అప్పుడు అతని గురించి వేరే వారు రాసినట్టుగా ఉంది. మోషే తను ఆ సంఖ్యాకాండం అతను రాసినప్పటికీ అతడు తన గురించి తాను ఆ విధంగా రాసుకొనలేడు. అందుచేత పరిశుద్ధాత్మ దేవుడు ఆ వచనాన్ని అక్కడ మరి ఉదహరించినట్లుగా మనం గమనించాలి. అది మనందరం కూడా నేర్చుకునవలసిన విషయం. అంటే తన సొంత సహోదరుడు, సహోదరి అతనికి భిన్నంగా విరోధంగా మాట్లాడినప్పుడు దేవుడు విన్నాడు. అంటే ఎవరైతే మరి ఆయనకు చిత్తాన్ని జరిగించడానికి ఆయనకు లోబడి జీవించేవారుగా ఉంటారో వారి పక్షంగా దేవుడు తన చెవులను తెరచి, ఎవరైతే వారికి వ్యతిరేకంగా మాట్లాడేవారుగా ఉన్నారో వారితోటి ఆయన వ్యవహరించేవాడుగా ఉన్నాడు. ఇక్కడ ఈ అహరోను, మిరియాములు ఇద్దరు కూడా మోషేకు దేవుడు అనుగ్రహించినటువంటి అధికారాన్ని బట్టి వారు కూడా ఆ అధికారంలో పాలు కావాలనేటువంటి మరి మత్సరంతో కూడినటువంటి మనసుతోటి వ్యవహరించారు. అయినప్పటికీ మోషే దాని విషయంలో ఎప్పుడు కూడా మరి వేరైన విధంగా ప్రవర్తించలేదు. అంత మాత్రమే కాకుండా మరి ఐగుప్తులో నుంచి వచ్చినటువంటి 6 లక్షల మంది పురుషులు, లెక్కింపబడినటువంటి స్త్రీలు, పిల్లలు అనేక మంది ప్రతిరోజు కూడా మోషే దగ్గర ఏదో ఒక ఫిర్యాదు తీసుకుని వచ్చి అతని ప్రాణాన్ని విసిగించేవారుగా ఉన్నారు. అయినప్పటికీ ఈ అధ్యాయం రాయబడేటప్పటికీ అతడు ఏమాత్రం కూడా వారి మీద వ్యతిరేకత కానీ భిన్నంగా కానీ మాట్లాడకుండా యెహోవా తనకు అనుమతించబడినటువంటి దాని అంతటిలో కూడా నమ్మకంగా జీవించాడు. మోషే తనకు అప్పగించబడినటువంటి గృహం అంతటిలో కూడా నమ్మకస్తుడైన వాడుగా ఉన్నాడని హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుతాం. అటువంటి దాన్ని బట్టి మోషే సాత్వికుడని చెప్పబడింది. అంటే దేవుని యొక్క ప్రణాళికలో ఈ ఇశ్రాయేలీలందరినీ కూడా ఈ అరణ్యపు యాత్రలో తీసుకుని వచ్చి మరి దేవుడు వారికి అనుగ్రహించబడినటువంటి ఆ వాగ్దానం చేయబడినటువంటి స్వాస్థ్యంలోనికి ప్రవేశింప చేయాలి అనేటువంటిది దేవుని యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళికలో వారందరినీ నడిపించేటువంటి నాయకుడిగా దేవుడు అతను ఎంచుకున్నాడు. దానిలో వారందరూ కూడా ఎదురు తిరిగినప్పటికీ, అనేకసార్లు గొణిగి సణిగి అతనికి వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ కూడా అతడు ఏమాత్రం కూడా నోరు మెదపకుండా మన ప్రభు ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా జీవించగలిగాడు. అది సాత్వికత్వానికి గుర్తు. కనుక సంఘంలో ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో మనలో కూడి వచ్చేటువంటి అనేక మంది రకరకాలైనటువంటి వ్యక్తులు, భిన్నమైనటువంటి నేపథ్యం కలిగినటువంటి పరిశుద్ధులు, మరి బాహ్య పురుషుడు రకరకాలుగా వారి ప్రాణాలతో వ్యవహరిస్తూ జీవించుతున్నటువంటి అనేక మంది వ్యక్తుల మధ్యలో ఈ సాత్వికం అనేటువంటిది ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ, గొణిగినప్పటికీ, సణిగినప్పటికీ, ఎదిరించినప్పటికీ మోషే ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా మనం ఉండాలనేటువంటిది పౌలు మన గమనానికి తీసుకొస్తున్నటువంటి హెచ్చరిక. తర్వాత ఇంకొక ఉదాహరణ చూద్దాం. మరి 2వ సమూయేలు
16వ అధ్యాయం 5వ వచనం నుంచి 10వ వచనం వరకు. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడకు గెరా కుమారుడైన షిమి అను ఒకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చిన. అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు, జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చిన. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, ఛీ పో, నీవు ఏలవలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి నీ రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా, సెరూయా కుమారుడైన అబీషై, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవను రాజువగు నిన్ను శపింపనేలా, నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదనైనను. అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు, వానిని శపింపనీయుడు. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగూ ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడు ఎవడని చెప్పి అబీషైతోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, ఇక్కడ షిమి మరి సౌలు వంశస్థుడు గనుక ఈ సౌలు కుమారుల యొక్క రాజ్యము పోయి దావీదును దేవుడు రాజుగా అభిషేకించినందున అతడు మనసులో ఆ కక్ష పెట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు అవకాశం వచ్చింది కనుక మరి దావీదు మీద అబ్షాలోము ఎదురు తిరిగిన సందర్భంలో రాజు అయిన దావీదు యెరూషలేమును విడిచిపెట్టి అరణ్యంలోనికి బయట వెళ్ళాడు. ఆ సమయంలో జరిగినటువంటి సంఘటన, దానిలో మరి సెరూయా కుమారులైనటువంటి అబీషై ఈ షిమిని తల ఛేదించుతానని చెప్తున్నాడు. కానీ దావీదు ఏం చెప్తున్నాడంటే, ఇది దేవుడు నా జీవితంలో అనుమతించబడినటువంటి సంఘటన కనుక దీన్ని నేను సంతోషంతో అంగీకరించాలి. నాలో ఈ పరిశుద్ధీకరణ కార్యం జరిగి దేవుని యొక్క స్వభావంలోనికి రాగలిగి నా అంతరంగంలో సత్యం అనేటువంటిది రావాలి. ఎందుకు చెప్తున్నాడంటే, అతనిలో అంతకు మునుపు మరి సౌలు అతనికి ఎదురు తిరిగినప్పుడు కూడా అతన్ని చంపకుండా ఉన్నాడు. కానీ తర్వాత సందర్భాలలో చూసినప్పుడు ఈ బెత్షెబా దగ్గరకు అతడు వెళ్ళి అతని భర్తను ఉరియాను చంపించేటువంటి ప్రణాళిక వేసి రచించి అతనిని చంపించాడు. ఆ సందర్భంలో అతనిలో అతడు నేను సరిగా ఉంటున్నాను అనుకున్నాడు, కానీ ఆ విధంగా లేడు అనేటువంటిది ప్రవక్త అయిన నాతాను వచ్చి అతనికి చెప్పినప్పుడు అర్థమైంది. ఆ సందర్భంలో రాసినటువంటి ఒక కీర్తన 51వ కీర్తనలో అతడు చెప్తాడు, యెహోవా నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు, నీవు నాకు అంతర్యమైన జ్ఞానము కలుగజేయదు. అంటే ఒక సందర్భంలో సౌలును చంపకుండా విడిచిపెట్టాడు, కానీ ఈసారి తన స్వయానికి వచ్చినప్పుడు ఈ విధంగా తన కోరిక తీర్చబడటానికి అవసరమైనటువంటి విధంగా వచ్చినప్పుడు ఆ బెత్షెబా భర్తను చంపించాడు. అప్పుడు అతడు ఈ నాతాను చేత ఒప్పించబడినటువంటి సందర్భంలో ఆత్మ అతనిలో కనువిప్పు తీసుకొచ్చింది. దాన్ని బట్టి అంతరంగంలో అతనికి అక్షయాలంకారమైనటువంటి సాత్వికతం అనేటువంటిది లేదు, సత్యం లేదు అనేది అర్థమైంది. ఆ సత్యము మనలో రావాలి అంటే ఈ దేవుడు అనుమతించబడిన పరిస్థితుల్లో గుండా వెళితేనే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుని యెహోవా అతడిని శపింపనీయుటకు సెలవు అయిన ఎడల అతనిని ఆక్షేపణ చేయుటకు ఎందుకు ఇలా చేస్తున్నావని అడగటానికి మనం ఎవరు? ఆ విధంగా అతడు సాత్వికతను నేర్చుకున్నాడు. ఆ విధంగా దేవుడు అనుమతించిన పరిస్థితులలోనికి మనం ప్రవేశించి దానిలో సహించుట అనేటువంటిది నిలబడి ఉండటం ద్వారా ప్రభు ఏ విధంగా మనకు చెప్తున్నాడో తన కాడిని ఎత్తుకోమని ఆ విధంగా ఎత్తుకునటం అనేటువంటిది మనం ఆ అంతరంగంలో మరి అక్షయాలంకారమైనటువంటి సాత్వికతాన్ని నేర్చుకోగలుగుతాం. ఆ విధంగా దావీదు తాను చేసినటువంటి తప్పు ద్వారా నేర్చుకున్నాడు. కానీ ప్రభువు మన కొరకు ఆయన శిక్ష పొంది ఉన్నాడు. ఇప్పుడు మన జీవితాలలో కొన్నిసార్లు మరి మనం చక్కగా ఆయన చిత్తాన్ని చేరగించడానికి ఇష్టపడినటువంటి వారంగా ఉంటే ప్రభువు వలె ఉండగలుగుతాం. లేని పక్షంలో ప్రభువు దావీదు విషయంలో చేసిన విధంగా కూడా మనలో
కార్యమును జరిగించి నేర్పటానికి ఆయన ఇష్టపడేవాడుగా ఉన్నాడు. అది మనలో దేవుని యొక్క ఆత్మ ఒప్పించుతున్న కొలది అనేక విషయాలలో లోబడటానికి, మనలో ఆత్మ సంబంధమైన ఫలాన్ని తీసుకుని రావడానికి దేవుడు జరిగించే ప్రక్రియ. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాని తర్వాత మనం చూసినప్పుడు ఇదే అంశాన్ని కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఉంది. చూడండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకున్నది. ఈ కొలసీ పత్రిక, ఎఫెసీ పత్రిక రెండు కూడా అపోస్తలుడైన పౌలు మరి రోమాలో చెరసాలలో ఉన్న సందర్భంలో రాయబడిన పత్రికలు. ఇవి చాలా విషయాలు సమాంతరంగా ఉన్నాయి. ఇక్కడ చెప్పబడినటువంటి మాట మనం చదువుతున్నటువంటి 4వ అధ్యాయం 2వ వచనం 3 వచనాల్లో ఉన్న ఎఫెసీ పత్రికలోనిది రెండో ఒకే రకమైన అర్థాన్ని ఇచ్చేవిగా ఉన్నాయి. కనుక మనందరం కూడా ఈ సాత్వికతను ధరించుకోవాలని, సంఘంలో అది దేవుడు కోరినటువంటి ప్రణాళికగా సంఘం పని చేయాలంటే ఈ అవసరం. ఇవి మన అంతరంగంలో ఇవన్నీ కూడా మనకి అవసరం. దాని తర్వాత గలతీ పత్రిక 6వ అధ్యాయంలో కూడా ఇంకొక మాట చూద్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకునే ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకుని రావలను. కనుక ఎవరైనా సరే సంఘంలో ఒకరు కనుక పొరపాటును చేసి ఏదైనా తప్పిదములో కనుక చిక్కుకుని ఉన్నట్లయితే ఆత్మ సంబంధులైన మీరు, అంటే ఈ ఆత్మలో నడిపించబడుతున్నటువంటి అనుభవం కలిగిన వారు మాత్రమే ఆత్మ సంబంధులైన మనుషులు. ప్రతివాడు శోధింపబడుతునేమో అని, అంటే మనం కూడా పడిపోయేటువంటిది, తప్పిపోయే అవకాశం ఉన్నదేమో అని ఎరిగి సాత్వికమైన మనసుతో, అంటే దేవుడు ఏ విధమైనటువంటి మనసు కలిగి తప్పు చేసిన వారి విషయంలో వ్యవహరించాలని కోరుతున్నాడో అటువంటి మనసు అని అర్థం. తప్పు చేసిన వారిని మనం కనుక ఆత్మచేత నడిపించబడి దేవుని యొక్క అధికారం కింద కనుక జీవించుతున్నట్లయితే ఇతరుల విషయంలో వారి తప్పును బట్టి మనము వారిని శిక్షించడానికి కాకుండా వారిని ఏ విధంగా మంచి దారికి తీసుకుని రావాలో అనేటువంటి విధంగా మన ప్రభు సహించాడో, తర్వాత మోషే సహించున్నాడో, అదే విధంగా మనము వారి పక్షంగా మంచి మనసు కలిగి యథార్థమైన హృదయంతో వారి విషయంలో ప్రార్థిస్తూ, ప్రేమిస్తూ వారిని స్థిరపరచాలనేటువంటి మనసు కలిగి ఉండగలుగుతాం. సహజంగా మన అందరిలో కూడా ఎవరైనా తప్పు చేసినప్పుడు విమర్శించేటువంటి తత్వం, తర్వాత తప్పు చేసిన వారి విషయంలో కఠినమైన మనసు కలిగి వారి విషయంలో సంబంధం లేకుండా ఉండటానికి మనం ఉండేటువంటి మనసు. కానీ అది ఆత్మ సంబంధులైన మనుషులు ఆ విధంగా ఉండకూడదని చెప్తున్నాడు. కనుక అది మనలో మనం అటువంటి సాత్వికతలోనికి మనం రాగలిగినప్పుడు మాత్రమే ఆత్మ వేరే వారికి కూడా మనం సహాయం చేయగలిగేటువంటి స్థితిలోనికి మనల్ని తీసుకుని రాగలడు. మనలో ఈ ఆత్మ ద్వారా నడిపించబడి దేవుని యొక్క ప్రణాళికలో అనేక విషయాలలో సహించుట నేర్చుకుని ఓపికతో దేవుడు జరిగించుతున్నటువంటి మరి అంతరంగ పురుషుడు బలపడేటువంటి అనుభవం లేకపోతే వేరే వారిని ఏ దృష్టితో చూడాలో, వారితో ఏ విధంగా వ్యవహరించాలో దానికి కావలసిన జ్ఞానం కూడా మనకు ఉండదు. అందుచేతనే ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు, అంటే అందరూ అటువంటి విధంగా చేయలేరు అని చెప్తున్నాడు. అయితే ఎవరైతే ఆత్మ సంబంధంగా నడిచేవారుగా ఉన్నారో వారు తమలో జరిగినటువంటి మార్పును బట్టి వేరే వారి కలిగినటువంటి బలహీనతలను చక్కగా అర్థం చేసుకొని దేవుని యొక్క జ్ఞానంలో వేరే వారిని మంచిగా వారిని తీసుకుని రాగలుగుతారు. దాని తర్వాత ఆఖరిలో చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. కనుక ఈ విధంగా ఆత్మ ద్వారా ఫలములు ఫలించినటువంటి మనము, వేరే వారి విషయంలో ఏ విధంగా వ్యవహరించాలో నేర్చుకున్న మనము, మరి ప్రభువుతో కూడా కాడిని ఎత్తుకుని కలిసి నడిచినటువంటి మనము, చివరకు దేవుడు ఈ ఫలాన్ని మన అంతరంగంలో ఫలింపచేయడం ద్వారా కాకుండా దానికి తగిన బహుమానాన్ని గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఆ బహుమానము వారు భూలోకములో ఏలుదురు అని చెప్తున్నాడు. వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఇటువంటి వారిని గురించి ఇంకొక మాట ఈ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో కూడా చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాల్లో ఉంది. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు,
నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. ఈ విధంగా ఈ సాత్వికులుగా ఉన్నవారు భూమిని స్వతంత్రించుకుంటారు. అటువంటి వారి విషయంలో ఇక్కడ మనం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఈ జయించినటువంటి విశ్వాసులు అనగా ఈ ఆత్మ ఫలముల యొక్క అనుభవంలోనికి తీసుకుని రాబడి ప్రభుతో కూడా ఆత్మలో ఆయన కాడినెత్తుకొని ఆయనతో నడిచి ఆత్మ సంబంధులుగా ఉండి ఇతరుల విషయంలో తమ యొక్క గుణములను ప్రకటింపజేసి అంతరంగ స్వభావంలో అక్షయాలంకారమైనటువంటి సాత్వికతాన్ని ధరించుకున్న వారు రాబోయే దినాలలో భూలోకమును స్వతంత్రించుకుందరు అని చెప్తున్నాడు. దేవుడు ఆదికాండంలో ఆదాము హవ్వలను సృష్టించినప్పుడు వారు భూమి మీద ఏలుదురని చెప్పారు. ఆదాము హవ్వలు ఇద్దరిలో కూడా ఆయన వారిని తన సారూప్యములో పోలిక చొప్పున సృష్టించి భూమి మీద ఏలుదురుగాక, అది దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఆదాము హవ్వలు ఇద్దరు కూడా తినవద్దని చెప్పినటువంటి ఫలాన్ని తినటం ద్వారా పాపం ద్వారా మరణం వచ్చి భూమి మీద వారి ప్రభుత్వం పడిపోయింది. భూమి మీద ఉన్నటువంటి అధికారం అంతయు కూడా అపవాది చేతిలోనికి వెళ్ళిపోయింది. ఆ విధంగా కోల్పోయినటువంటి అధికారాన్ని ఈ సాత్వికులుగా ఉన్న వారికి దేవుడు వారికి అనుగ్రహించడం అనేటువంటిది దేవుని యొక్క అభీష్టం. అంటే ఏంటి? వారు ఇప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడం అనేటువంటిది నేర్చుకున్నారు అని అర్థం. ఆదాము దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చున్నాడో దానిని ఉల్లంఘించాడు. అందుచేత అతడు ఏదోను తోటలోనికి బయటికి పంపివేయబడబడ్డాడు. ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ యొక్క ప్రభావం చేత దేవుని జీవం కలిగి ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడం అనేటువంటిది అభ్యాసం కలిగినటువంటి వ్యక్తులు ఆదాములో కోల్పోయినటువంటి భాగ్యాన్ని అంతకంటే ఉన్నతమైన దానిని పొందగలిగే విధంగా దేవుడు తిరిగి దానిని పునరుద్ధరిస్తున్నాడు. అందుచేత ఆయన చెప్పబడినటువంటి కొండ మీద ప్రసంగంలో మరి ఆయన యొక్క బోధ ఆరంభ దినాలలో ఇది చెప్పి ఉన్నాడు. సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుందరు. అదే మాట ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో కూడా చెప్పబడింది. కనుక ఈ దేవుని యొక్క ముఖారవిందాన్ని చూస్తూ ఆత్మచేత నడిపించబడి ఆత్మలో మరి ఈ ఫలముల యొక్క పోలికలోనికి రాగటానికి దేవుడు వారి వారి వ్యక్తిగత జీవితాలలో అనుమతించబడిన పరిస్థితులను ఎదిరింపక చక్కగా లోబడుతూ జీవించగలిగినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలలో చివరికి ఇప్పుడు సాత్వికం అనేటువంటిది ఆత్మఫలము, ఆ ఫలముకి అనుసారంగా ప్రభు వచ్చినప్పుడు వారు భూమి మీద ఏలగలిగేటువంటి వారుగా చేయబడతారు. మనం ఇప్పుడు కనుక ప్రభు యొక్క అధికారానికి లోబడుతూ జీవించగలిగినటువంటి అక్షయ అలంకారాన్ని అంతరంగ స్వభావంలో ధరించుకున్నట్టు అనేటువంటిది కనుక మనకి అనుభవం లేకపోతే ప్రభు తన అధికారాన్ని మనకు అప్పచెప్పి ఆయన కోరిన విధంగా భూలోకములో ప్రతినిధులుగా ఆయనకు వారసులుగా మనము అధికారం చేయటం అనేటువంటిది అసాధ్యం. అందుచేత ఇప్పుడు మనకు అనుమతించబడిన పరిస్థితులను మనం నేర్చుకున్నట్టు ద్వారా, లోబడడం ద్వారా, వాటిలో సంతోషించడం ద్వారా మనలో జరిగించేటువంటి ప్రక్రియ యొక్క ఈ ఆత్మఫలమైన సాత్వికతం చివరికి మనము భూమిని స్వతంత్రించుకునేటువంటి స్థితిలోనికి తీసుకుని రాబడుతుంది. ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఈ ఆదాము తప్పిపోయినట్లుగా కాకుండా ఆయనకు లోబడుతూ జీవించగలిగినటువంటి అనుభవం మనలను అటువంటి గొప్ప ఆశీర్వాదకరణమైనటువంటిది, దేవుడు మనుషుడిని ఆదిలో సృష్టించుటలో కలిగిన ఉద్దేశాన్ని చక్కగా మరలా నెరవేర్చబడటం అనేటువంటిది జరుగుతుంది. దాని యొక్క అనుభవంలోనికి దేవుడు మనందరూ నడిపించాలని మనం అర్థం చేసుకుంటూ ప్రతిరోజు మనకు అనుమతించబడిన పరిస్థితుల్లో జీవించగలగటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకు ఎంతో వందనాలు. మరి ఈ వాక్యాన్ని మా కొరకు ఆశీర్వదించి చక్కగా మీ కొరకు మీరు అనుమతించబడిన పరిస్థితుల్లో మీ ఇష్టానుసారంగా జీవించగలిగిన అనుభవాన్ని మాకు దయచేయమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.